హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడు తన గొంతునే ఆయుధంగా చేసుకొని తెలుగు టెలివిజన్ సామ్రాజ్యాన్ని ఎలా ఏలాడో తెలుసుకుందాం. ఒకప్పుడు రేడియోలో కేవలం మాటలతో అలరించిన వ్యక్తి ఈరోజు కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకొని బుల్లితెర స్టార్గా ఎదిగాడు. ఆయనే మన అందరి ఫేవరెట్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ సక్సెస్ వెనుక ఉన్న కష్టం ఏంటి, ఆయన లైఫ్లో మనం చూడని కోణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రదీప్ అక్టోబర్ 23, 1985న ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో జన్మించారు. కానీ ఆయన పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న పాండురంగ మాచిరాజు, అమ్మ భవానీ గారు. ప్రదీప్ చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత MBA కూడా చేశారు. ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్తుంటే ప్రదీప్ మాత్రం తనలోని కళను నమ్ముకున్నాడు. చాలామందికి ప్రదీప్ అంటే టీవీ యాంకర్గానే తెలుసు. కానీ ఆయన కెరీర్ మొదలైంది రేడియో సిటీలో ఒక ఆర్జేగా. అక్కడ ఆయన కామెడీ టైమింగ్, సెటైర్లు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆ తర్వాత స్థానిక ఛానళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ మెల్లగా జీ తెలుగులోకి అడుగుపెట్టాడు. గడసరి అత్త, సొగసరి కోడలు ఈ ఒక్క షో ప్రదీప్ జాతకాన్ని మార్చేసింది. ఊరూరా తిరుగుతూ అత్త కోడళ్ళ మధ్య ఆయన చేసిన హడావిడి తెలుగు గడప గడపకు ప్రదీప్ను చేరవేసింది. ప్రదీప్ కెరీర్లో కొన్ని షోలు ఆయనను టాప్ లీగ్లో నిలబెట్టాయి. అవేంటంటే కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఇది కేవలం షో కాదు, ఒక బ్రాండ్. చిరంజీవి గారి నుండి మహేష్ బాబు వరకు అందరూ ఈ షోకి వచ్చారంటే ప్రదీప్ మేనరిజం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఢీ షోలో ప్రదీప్ లేని ఎపిసోడ్ ఊహించుకోవడం కష్టం. సుడిగాలి సుధీర్, రష్మి, హైపర్ ఆదితో కలిసి ఆయన చేసే కామెడీ రచ్చ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లలతో ప్రదీప్ ఎంత సరదాగా ఉంటారో ఈ షో నిరూపించింది. కేవలం యాంకరింగ్కే పరిమితం కాకుండా సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నచ్చావులే సినిమాతో మొదలుపెట్టి జూలై, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. హీరోగా గ్రాండ్ ఎంట్రీ. 2021లో వచ్చిన 30 రోజులలో ప్రేమించడం ఎలా సినిమాతో ప్రదీప్ హీరో అయ్యారు. ఆ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రదీప్ లైఫ్లో అంత హ్యాపీగా సాగుతుంది అనుకున్న సమయంలో 2021లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. తన ప్రపంచమైన తండ్రి పాండురంగ మాచిరాజు గారిని కోవిడ్ సమయంలో కోల్పోయారు. షూటింగ్లలో నవ్వుతూ కనిపించే ప్రదీప్ మనసులో ఎంత బాధ ఉందో ఆ సమయంలో అందరికీ తెలిసింది. తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన అంత్యక్రియలు పూర్తి చేసి మళ్ళీ తన బాధ్యతలను నెరవేర్చడానికి కెమెరా ముందుకు వచ్చారు. అది ఆయన వృత్తి పట్ల ఉన్న నిబద్ధత. పెళ్ళి ఎప్పుడు? ప్రదీప్ ఎక్కడికి వెళ్ళినా వినిపించే ప్రశ్న ఇది. ఇప్పటికీ ఆయన బ్యాచిలర్గానే ఉన్నారు. తెలుగు టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ప్రదీప్ ఒకరు. ప్రదీప్కి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆయన కొన్ని షోలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదండి ప్రదీప్ మాచిరాజు గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ. గొంతులో బేస్, మాస్లో పదును, మనసులో మంచితనం ఇవే ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ పాతుకుపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రదీప్ గారు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుందాం. మీకు ప్రదీప్ చేసిన ఏ షో అంటే ఇష్టమో కింద కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.